హలో వీవర్స్, ఈరోజు మనము మిస్ స్ట్రక్చర్ యొక్క బ్యాండ్ డయాగ్రామ్స్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ క్లాస్లో మిస్ స్ట్రక్చర్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. మిస్ అంటే ఏంటి? మెటల్, ఇన్సులేటర్, సెమీకండక్టర్. దిస్ ఈజ్ ద ఫ్యామిలీ ఆఫ్ మెటల్ ఫెట్ అండ్ మాస్ఫెట్ టెక్నాలజీస్. ఓకే, సో బ్యాండ్ డయాగ్రామ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఐడియల్ కండిషన్లో ఉన్నప్పుడు మనం ఈ విధంగా కన్సిడర్ చేస్తున్నాము. సో వీటిలో చూడండి, మెటల్ ఇన్సులేటింగ్ సెమీకండక్టర్ మెటీరియల్ కదా, మనం లాస్ట్ డయాగ్రామ్ మీకు గుర్తుంది కదండి. సో ఈ విధంగా తీసుకున్నారు. ఇది మెటల్, ఇక్కడ మనం వోల్టేజ్ని అప్లై చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసరికి ఇన్సులేటర్, ఇది వచ్చేసరికి సెమీకండక్టర్. సో MIS. ఓకే, సో మనం ఇక్కడ వోల్టేజెస్ని, బయాసింగ్ కండిషన్స్ని మనం ఇక్కడ అప్లై చేసుకోవడం జరుగుతుంది ఇన్ బిట్వీన్ మెటల్ అండ్ సెమీకండక్టర్. ఓకే, సో దీని యొక్క బ్యాండ్ డయాగ్రామ్ చూడండి ఎలా వస్తుందో. ఐడియల్ కండిషన్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అన్ మెటల్ సైడ్ అండ్ రైట్ సైడ్ సెమీకండక్టర్ అండ్ మిడిల్ లేయర్ వచ్చేసరికి ఇన్సులేటర్. ఈ డీని మనం చెప్పుకున్నాం కదండి లాస్ట్ క్లాస్లో, థిక్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో దిస్ ఈజ్ అన్ వాక్యూమ్ లెవెల్. సో ఇక్కడ మనము ఫెర్మి ఎనర్జీ లెవెల్ని కన్సిడర్ చేస్తున్నాము. దిస్ ఈజ్ సైడ్ మెటల్ సైడ్, అండ్ ఇక్కడ సెమీకండక్టర్ సైడ్ అనేది ఇక్కడ ఫెర్మి లెవెల్ అనేది ఈక్వల్గానే తీసుకుంటాం, ఎందుకంటే ఇది ఐడియల్ కండిషన్ అని చెప్పుకున్నాం కదండి. సో అందుకని మెటల్కి సెమీకండక్టర్స్కి ఐడియల్ కండిషన్లోనే కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకే, అండ్ ఇక్కడ పై ఎంని రిప్రజెంట్ చేస్తున్నాం కదండి. సో ఇక్కడ QM అయినా పర్వాలేదు, పై M అయినా పర్వాలేదు అనమాట. ఇక్కడ పై ఎంని మనం ఎలాగ చెప్తామంటే మెటల్ వర్క్ ఫంక్షన్ కింద ట్రీట్ చేస్తున్నాం. ఓకే, ఇది మెటల్ వర్క్ ఫంక్షన్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని చూద్దామండి. ఇది వచ్చేసరికి ఖైగా రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ ఖై అనేది ఏంటిది? సెమీకండక్టర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏముంది? సెమీకండక్టర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. దీన్ని ఖైగా రిప్రజెంట్ చేస్తాం. ఈ సింబల్ ఏంటంటే ఖై అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఖై I అంటే ఏంటి? ఇన్సులేటర్. I ఫర్ ఇన్సులేటర్, ఖై ఫర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఓకే, ఇన్సులేటర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం EGని రిప్రజెంట్ చేస్తున్నాం. EG అంటే ఏంటి? బ్యాండ్ గ్యాప్ అవుతుంది. ఓకే, ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పై B అంటే ఏంటి? పొటెన్షియల్ బ్యారియర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేదాన్ని గ్యాప్ని ఏమంటారు? పొటెన్షియల్ బ్యారియర్ బిట్వీన్ ది మెటల్. ఓకే, బిట్వీన్ ది మెటల్ అండ్ ఇన్సులేటర్, దీనికి మధ్య ఉన్న పొటెన్షియల్ బ్యారియర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ గ్యాప్ ఉంది కదా. సో ఈ గ్యాప్ని మనము జైగా రిప్రజెంట్ చేస్తాం. ఇది మీకు ఇక్కడ సింబల్ అర్థమవుతుందో లేదో. ఈ సింబల్ ఎలాగంటే ఇలా రాస్తామన్నమాట. జై అంటాం దాన్ని. జై బీగా రిప్రజెంట్ చేస్తున్నాము. సో జై అంటే ఏంటంటే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిఫరెన్స్ అనేది? పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఫెర్మి లెవెల్. EF అంటే ఏంటి? ఇక్కడ మనకి ఫెర్మి లెవెల్ అవుతుంది. అండ్ ఇన్సులేటర్, ఈ I అని ఉంది కదా, ఇది ఇన్సులేటర్ ఫెర్మి లెవెల్ అవుతుంది. దీస్ టూ ఆర్ ద ఫెర్మి లెవెల్స్. ఇది ఇన్సులేటర్ ఫెర్మి లెవెల్, ఇంట్రిన్సిక్ ఫెర్మి లెవెల్, అండ్ దిస్ ఈజ్ ద ఫెర్మి లెవెల్. వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ని పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం ఏమంటున్నాము? జై బీగా రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. సో దీనిలో మనం తీసుకున్న ఐటమ్స్ గురించి అంతా మనం మాట్లాడేసుకున్నామండి. సో ఇప్పుడు మనము ఈ బ్యాండ్ డయాగ్రామ్స్ గురించి మనం ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. అదేంటంటే ఇక్కడ మనకి 3 కండిషన్స్ అనేది వస్తాయి అన్నమాట. సో ఆ 3 కండిషన్స్లో ఏంటంటే, ఫస్ట్ కండిషన్ V అనేది, అంటే మనం ఇక్కడ అప్లై చేసిన వోల్టేజ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ V = 0 అయితే పొజిషన్ ఏంటి, నెక్స్ట్ ఇక్కడ బయాసింగ్ని అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ V = 0 అంటే ఇక్కడ మనం వోల్టేజ్ని అప్లై చేయలే, ఎటువంటి వోల్టేజ్ బయాసింగ్ అనేది అప్లై చేయకపోతే పొజిషన్ ఎలా ఉంటుందంటే, ద డిఫరెన్స్ అంటే ఇక్కడ మనం తీసుకునే పై MS అంటే వర్క్ ఫంక్షన్ ఎట్ మెటల్ అండ్ సెమీకండక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0. డిఫరెన్స్ బిట్వీన్ ది వర్క్ ఫంక్షన్ ఎట్ ది మెటల్ అండ్ సెమీకండక్టర్ మెటీరియల్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. ఐదర్ P సైడ్ ఆర్ N సైడ్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నంతా కూడా ఇది N సైడ్ మెటీరియల్ అవుతుంది, ఇది P సైడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది P సైడ్. జస్ట్ N సైడ్కి ఆపోజిట్గా తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఫెర్మి లెవెల్ అనేది చూడండి ఎక్కడ తీసుకున్నారు? ఇంట్రిన్సిక్ కింద వస్తుంది. అండ్ ఇక్కడ తీసుకున్న ఫెర్మి లెవెల్స్ అనేది ఇంట్రిన్సిక్కి
పైన వస్తుందన్నమాట ఎన్ టైప్ మెటీరియల్కి. సో ఇక్కడ మనం ఈవి అండ్ ఈసీల గురించి మాట్లాడుకోలేదు. సో ఈసీ అనేది ఏంటంటే కండెన్షన్ బ్యాండ్ అవుతుంది, బాటమ్ ఆఫ్ ది కండెన్షన్ బ్యాండ్. అండ్ వి అనేది ఏంటంటే టాప్ ఆఫ్ ది వ్యాలెన్సీ బ్యాండ్ అవుతుంది. ఓకే, సో ఈ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక్కడ డిఫరెన్స్కి ఫార్ములా చూడండి, పై ఎంఎస్ అని చెప్పేసి ఇక్కడ చెప్పుకున్నాం కదా. సో పై ఎంఎస్ అంటే ఏంటి, ఇక్కడ మెటల్ సెమీ కండక్టర్. పై ఫర్ వర్క్ ఫంక్షన్ అట్ ద మెటల్ సెమీ కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే డిఫరెన్స్ బిట్వీన్ మెటల్ సెమీ కండక్టర్ అంటే ఏంటి, ఇక్కడ డిఫరెన్స్ అంటే ఏమని చెప్పొచ్చు, పై ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు పై ఎం మైనస్ పై ఎస్గా ట్రీట్ చేస్తున్నాం, పై ఎస్సి ఆర్ సెమీ కండక్టర్ కాబట్టి. పై ఎం అంటే ఇక్కడ మనం తీసుకున్నది పై ఎం అనేది తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఈ పై ఎస్సి అనేది చూడండి, ఈ ఫామ్లో ఎలా వచ్చిందో మీకు ఒక్కసారి ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని చెప్తాను చూడండి. సో ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, సెమీకండక్టర్ మెటీరియల్ సైడు ఇక్కడ ఏముంది, ఇక్కడి నుంచి మనము ఇక్కడ వరకు ట్రీట్ చేయాలన్నమాట. ఫెర్మి లెవెల్ వరకు చూస్తాము. సో ఇక్కడ ఏముందండి, ఖై ఉంది, ఖై ఫెర్మి లెవెల్కి ఇది కూడా ఉంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది అనమాట. ఏమవుతుంది ఇక్కడ, ఖై ప్లస్ EG/2 అండ్ ఇది సపరేట్ చేస్తున్నాం అనమాట. దీనిలో నుంచి ఇది మైనస్ చేస్తున్నాం, ఎందుకంటే మనం ఇక్కడి వరకే కదా కన్సిడర్ చేస్తుంది కాబట్టి మైనస్ జై బి అవుతుంది అనమాట. సో దాన్ని మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది, ఖై ప్లస్ EG/2 మైనస్ జై బి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనము ఎన్ టైప్ మెటీరియల్ అయితే. అదే మనం పీ టైప్ మెటీరియల్ అయితే చూడండి, ఫెర్మి లెవెల్ మనం ఎక్కడ తీసుకున్నాము, దీనికి అదేంటి ఇంటెన్సిటీకి ఫెర్మి లెవెల్ కన్నా కూడా పైన కిందకి తీసుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు, పై ఎంఎస్ అన్నప్పుడు ఏమని పై ఎమ్ మైనస్ ఇది మొత్తం పై ఎస్ అంటే ఇక్కడ ఖై ప్లస్ EG/2 ప్లస్ జై బి అంటే ఏంటి చూడండి, ఖై ప్లస్ EG/2 అండ్ ఇది కూడా యాడ్ చేయాలి కదా మనకి, మొత్తం ఇక్కడ ఫెర్మి లెవెల్ వరకు రావాలి కాబట్టి ఇది ప్లస్ అవుతుంది అనమాట. ప్లస్ ఇక్కడ ఏమవుతుంది, జై బి. సో ఇదే మనం ఇక్కడ కూడా నోట్ చేసాం చూడండి, సేమ్ అక్కడ రాసిందే మనం ఇక్కడ రాసాం, ఖై ప్లస్ EG/2 మైనస్ జై బి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. సో ఇది ఒక కండిషన్. సో మనం నెక్స్ట్ కండిషన్ గురించి ఏం ఇదే కండిషన్ గురించి మాట్లాడుకున్నాము, V ఈజ్ ఈక్వల్ టు 0 అయితే. నెక్స్ట్ కండిషన్ ఏంటి, మనం బయాసింగ్ని కనుక అప్లై చేసినట్లయితే, బయాసింగ్ కండిషన్ అప్లై చేసినట్లయితే మనం ఏమవుతుంది, ఇక్కడ మనం డిఫరెంట్ సెమీకండక్టర్ మెటీరియల్స్ తీసుకుంటాం కదా, ఐదర్ ఎన్ టైప్ మెటీరియల్ ఆర్ ఇక్కడ ఎన్ అయినా తీసుకోవచ్చు లేదంటే పీ టైప్ అయినా తీసుకోవచ్చు. సో మనం తీసుకున్న బయాసింగ్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మెటల్ అనేది ఆపోజిట్ సైన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ ఎన్ టైప్ తీసుకుంటే ఇక్కడ పాజిటివ్ తీసుకుంటాము, పీ టైప్ తీసుకుంటేనేమో నెగిటివ్ అని తీసుకుంటాం. సో కదా మెటల్స్ అనేవి రెండు కూడా ఆపోజిట్గానే ఉంటాయి అనమాట. మెటల్ అండ్ సెమీకండక్టర్స్ అనేది ఆపోజిట్గానే ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, ఇక్కడ డీసీ కండిషన్లో బయాసింగ్ కండిషన్లో ఉన్నప్పుడు ఇన్సులేటర్ దగ్గర ఎటువంటి క్యారియర్ ట్రాన్స్పోర్ట్ అనేది జరగదు. ఇది థర్డ్ కండిషన్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఈ మిస్ స్ట్రక్చర్, ఈ మిస్ డయోడ్ బయాసింగ్లో ఐదర్ మనం పాజిటివ్ బయాసింగ్ ఇచ్చినా నెగిటివ్ బయాసింగ్ అంటే ఏంటి, పాజిటివ్ వోల్టేజ్ కానీ నెగిటివ్ వోల్టేజెస్ కానీ మనం అప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ 3 కండిషన్స్ అనేది అక్కర్ అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే అక్యుములేషను, నెక్స్ట్ డిప్లీజను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్వర్షన్. ఇది 3 ప్రాసెస్లో ఉంటాయి అనమాట. అక్యుములేషన్, డిప్లీజన్, ఇన్వర్షన్ కొద్దిగా చూద్దాం ఇక్కడ మనము. ఇక్కడ చూడండి, పీ టైప్ మెటీరియల్ గురించి చెప్తున్నాను. ఒకవేళ ఇక్కడ మనం నెగిటివ్ బయాసింగ్ కనుక ఇచ్చినట్లయితే, నెగిటివ్ అంటే ఏంటి, V ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ నెగిటివ్ అంటున్నాం అంటే V లెస్ దాన్ 0 అని చెప్తున్నాం అనమాట. పీ టైప్ మెటీరియల్ చూడండి, వెన్ V లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ బయాసింగ్ని అప్లై చేసినప్పుడు, నెగిటివ్ వోల్టేజ్ని కనుక అప్లై చేసినట్లయితే, నెగిటివ్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఇలా అప్లై చేస్తాం. ఇది సెమీకండక్టరు, ఇది ఇన్సులేటరు, ఇది మెటల్ అవుతుంది. సో V లెస్ దాన్ 0 అన్నాం అంటే ఇదేంటి, మనం పీ టైప్ మెటీరియల్ ఇస్తున్నాం కదా. సో నెగిటివ్ వోల్టేజ్ని అప్లై చేసినట్లయితే ఇక్కడ
నెగిటివ్ అన్నాం కాబట్టి మెటల్ సైడ్ నెగిటివ్ అండ్ పీ టైప్ మెటీరియల్లో మనం ఇక్కడ పాజిటివ్ అప్లై చేస్తాం. అంటే ఏంటి, ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉంది అని అర్థం. సో ఇలాంటి కండిషన్లో మనకి ఏమవుతుంది, బ్యాండ్ అనేది చూడండి ఇక్కడ ఇట్లా అనమాట. ఇందాక మనము స్ట్రైట్గా చూపించాం దీన్ని, అవునా. సో దీన్ని ఇలా కొంచెం లాగినట్టుగా చేస్తాం. ఇట్లా లాగినట్లుగా చేసినప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా కొంచెం బెండ్ అవుతాయి అనమాట. సో బెండ్ అనేది కూడా ఎలా జరిగిందో చూడండి. ఇక్కడ మనకి వ్యాలెన్సీ బ్యాండ్ అనేది, ఈ టాప్ యొక్క వ్యాలెన్సీ బ్యాండ్ అనేది ఎట్లాగా బెండ్ అయింది, అప్వర్డ్కి బెండ్ అవుతుంది అనమాట. ఫెర్మి లెవెల్కి దగ్గరగా బెండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మ్యాక్సిమం మెజారిటీ క్యారియర్స్ అనేది ఉంటుంది. అలాగే ఎన్ టైప్ మెటీరియల్ అయితే ఈ విధంగా వస్తుంది. సో అలాగే మనము సెకండ్ది ఏమంటున్నాము, డిప్లీషన్ లేయర్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ డిప్లీషన్ లేయర్ అంటే ఏంటి, పీ టైప్ మెటీరియల్ ఇందాక మనము ఇక్కడ దీనికి ఏమని చెప్పామండి, V = గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటి, ఇక్కడ మనము మెటల్ సెమీకండక్టర్కి ఏం చేస్తున్నారు, మెటల్కి పాజిటివ్ వోల్టేజ్ని అప్లై చేస్తున్నాము అండ్ సెమీకండక్టర్కి నెగిటివ్, అంటే రివర్స్ పాజిటివ్ బయాసింగ్ అనేది ఇస్తున్నాం. అంటే ఏం లేదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడే ఇలాగ ఇస్తున్నాం. అంటే ఇది మెటల్ సైడ్, సెమీకండక్టర్ సైడ్, ఇది ఇన్సులేటర్ అవుతుంది. సో మనం ఏం మాట్లాడుతున్నాం, V > 0 అంటే మెటల్ సైడ్ పాజిటివ్ వోల్టేజ్ ఇస్తున్నాము, ఇక్కడ మనం నెగిటివ్ వోల్టేజ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇదేమవుతుంది, ఫార్వర్డ్ బయాసే కదా అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, బెండింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, కండక్షన్ బ్యాండ్ అనేది ఫెర్మి లెవెల్కి బెండ్ అవుతుంది. సో ఇక్కడ మనకి కండక్షన్ బ్యాండ్ దగ్గర మ్యాక్సిమం మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. మైనారిటీ హోల్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ మనము నెక్స్ట్ పార్ట్ ఏం చెప్పుకుంటున్నాము, డిప్లీషన్ రీజన్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో అంటే ఏంటి, ఇక్కడ మనము వోల్టేజ్ అనేది పీ టైప్ మెటీరియల్లో ఇక్కడ పాజిటివ్ అని అప్లై చేస్తున్నాం. ఈ కండిషన్లో పాజిటివ్ అప్లై చేస్తున్నాం, ఇక్కడ నెగిటివ్ ఇచ్చినట్లయితే మనకి ఇది ఆబ్వియస్లీ ఏమవుతుంది, రివర్స్ బయాస్ అనేది అవుతుంది అనమాట. సో ఇలా రివర్స్ బయాస్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, బ్యాండ్స్ అనేది ఆటోమేటిక్గా బెండ్ అవటం జరుగుతుంది అనమాట, డౌన్వర్డ్కి బెండ్ అవటం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫెర్మి లెవెల్కి వస్తుంది, ఇక్కడ ఫెర్మి లెవెల్కి రివర్స్లో వస్తుంది అనమాట. సో చూడండి ఇక్కడ డయాగ్రాము, డయాగ్రామ్కి ఇక్కడ రివర్స్లో వస్తుంది అనమాట. సో ఇక్కడ మ్యాక్సిమం మెజారిటీ క్యారియర్స్ అనేది డిప్లీట్ అవుతాయి అనమాట. సో అట్లాగే ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ అనేవి డిప్లీట్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ కండిషన్ ఇన్వర్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇన్వర్షన్ యొక్క డయాగ్రామ్ చూడండి అండి, ఇట్లాగా వస్తుంది పీ టైప్ మెటీరియల్లో. ఇక్కడ మనము పాజిటివ్ వోల్టేజ్ని కనుక అప్లై చేసినట్లయితే అప్పుడు మనకి ఏమవుతుంది, బ్యాండ్ డయాగ్రామ్స్ అనేది ఇంకా ఎక్కువ నెగిటివ్ రివర్స్ బయాసింగ్ అనేది ఎక్కువ అవుతుంది కదండి. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ బ్యాండ్ డయాగ్రామ్స్ అనేది ఇంకాస్త ఎక్కువగా బెండ్ అవటం జరుగుతుంది. ఎంత బెండ్ అవుతుందంటే ఇంట్రెన్సిక్ లెవెల్ అనేది, అంటే ఈఐ లెవెల్ అనేది ఆల్మోస్ట్ ఫెర్మి లెవెల్కి డౌన్ అయిపోతుంది అనమాట, అంటే క్రాస్ ఓవర్ అయిపోతుంది అనమాట. అట్లాగే మనం ఎన్ టైప్ మెటీరియల్స్ తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి క్రాస్ అవటం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేది ఎక్కువగా మనకి ఇక్కడ జనరేట్ అవటం జరుగుతుంది అనమాట. అంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ కన్నా కూడా మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. వ్యాలెన్సీ బ్యాండ్ దగ్గర ఇక్కడ అంటే ఎన్ టైప్లో వ్యాలెన్సీ బ్యాండ్లో మనకి మెజారిటీ క్యారియర్స్ మైనారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ కదా, ఇవి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఇన్వర్షన్ ప్రాసెస్ అంటాము. సో ఇక్కడ చూడండి కండక్షన్ బ్యాండ్ దగ్గర మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏముండాలి, హోల్స్ కదా, వీటికన్నా కూడా ఈ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేది మనకి ఈ సర్ఫేస్ దగ్గర ఎక్కువగా ఉండటం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద బ్యాండ్ డయాగ్రామ్స్ ఆఫ్ ది మిస్ స్ట్రక్చర్. హోప్ యూ అండర్స్టాండ్.